attributes of God. లోకంలో కొంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు. There are many men of history వారు in this నాటి world. మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు. We find their lives full of sadness then and now. దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖంలో మనకు లభించదు. The happiness that you find in misery is not noticed in సుఖమునందు happiness. వచ్చినటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది. And the happiness that you experience is momentary. దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది. Out of the pain and difficulties, ultimately you experience bliss which remains permanent. కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటినీ కూడాను అందిస్తూ వచ్చాడు. For that reason, God has created both pleasure and pain. భగవంతుడు అనగా ఏమిటి? Who is God? భా అనగా ప్రకాశము, Bha, effulgence. వా అనగా వర్తించటము, Va, conducting గా అనగా oneself. అభివృద్ధి గావించటము, Va means developing. వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు. Van, vastness. కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు. God spreads his brilliance, effulgence all over. అతనికి ఎట్టి రూపము లేదు. He has no specific form. ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు, He is subtler than space, అణువు కంటేను చాలా అణువుగా మారు. smaller than an atom. ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు? What form can you decide for God? నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి. Your very own spirit appears in this form. పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు. The consciousness of the divinity, it dwells in everyone and appears in a cosmic బ్రహ్మలో form. మీరు, మీలోన బ్రహ్మం ఉండే. God is in you and you are in God. బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు. There is no difference between you and God. అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములు గురి అవుతున్నాము. Because we are dual-minded of non-duality, we suffer today. కనుక దైవత్వం అనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు. You cannot decide a specific form. సర్వరూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము. All forms are divine. సత్యంబునందుండి సర్వము సృష్టించే. From the point of truth, God has created everything. సర్వ సత్యంబునందుండి సర్వమణగే. Everything merges back in the principle of truth. సత్యరూపము లేని స్థలమేది కనుగొన్నా There is no place in this world where there is no truth. శుద్ధ సత్వం ఇది కూడా చూడరయ్యా. That is unsullied, pure truth all over. కనుక సత్యం ఎక్కడ ఉన్నది? Where is truth? సర్వత్రా వ్యాపించినట్టే. It spreads everywhere. సత్యం లేని స్థానం లేదు. There is no place where it's not కనుకనే దైవం noticed. లేని స్థానం లేదు. So there is no place where there దైవం is no God. సర్వవ్యాపకుడు. God spreads everywhere. దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వతః పాణిపాదం తత్సర్వతో వచ్చే శిరోముఖం సర్వతః శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు. Basing on this, Bhagavad Gita declared that all heads are his, all hands are his, all feet are సత్యమునికే his. అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు. God is in the form of truth in everybody. కనుక మనము సత్యస్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన యందే ఉంటాము. God is in you in the form of truth. మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక సత్యస్వరూపమైనటువంటి తన యందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు. Man is not able to realize the spirit which is truth, latent, immanent in him. He considers himself different from God and therefore he suffers. కాలము చే మారని, కాయము చే కదలని, యుగములు చే ఏమాత్రము మార్పు చెందని, సృష్టిచే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్యస్వరూపమే భారతీయ సంస్కృతి. The culture of Bharat represents that which does not change with the passage of time, which does not diminish, which is changeless over ages and ages. కాలము చే మారునటువంటిది కాదు. It does not change with the passage of time, కర్మల చేత కదులున్నటువంటిది కాదు. nor would change by action, భావముల చేత అభివృద్ధి గాంచున్నటువంటిది కాదు. nor would it grow by feelings. సృష్టి చేత పుట్టినటువంటిది కాదు. It has no birth, ప్రళయం చేత అణుగునటువంటిది కాదు. nor could it be annihilated. అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము. The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death. సావు పుట్టుక లేనట్టి శాశ్వతుడు. He has neither birth nor death. He is ఆది permanent. మధ్యాంతరహితుడు అనాదివాడు. He has neither beginning nor an end and తాను ancient. చావక పుట్టక చంపబడక He can neither be
killed nor సర్వత annihilated. పాండిరూపమై ఉండున అటువంటి వాడు. God remains as an eternal witness. అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి That God, మనం ఏ విధంగా ఆరాధించాలి? in what form is he to be worshipped? అనే తనదిగానే తాను ఆరాధించాలి. You have to consider your own తాను form. వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి. You should never entertain the thought that you are different from God. దైవం నా హృదయమందే ఉంటున్నాడు. God resides in the altar of my దైవ heart. నివాసం నా హృదయమే. And heart is the హృదయం dwelling కంటే place of మించినటువంటి God. భవనం భగవంతునికి మరొకటి లేదు. And there's no other higher mansion than the human హృదయాన్ని heart. చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు. And really God loves the heart which is అట్టి full of love. ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము. And that mansion of love, the human heart, is his ప్రతి residence. వ్యక్తి ఎందుకును అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది. Such a noble, exalted heart is present in everyone. కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు. So God is all pervasive. ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు. You don't need to search for God outside. ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు When you face ఈ difficulties, కష్టములో ఎంతో సుఖమున్నదనేటువంటి సత్యాన్ని లోతుగా దిగి విచారించాలి. understand in depth, there lies hidden in it the trace of happiness. ఈ కష్టములే లేకుండా సుఖములకు విలువే లేదు. Without problems, the happiness has no value. ప్రతి మానవుడు కూడాను నిరంతరం కూడాను హ్యాపీగానే ఉండాలి. Every man, in fact, should always be happy. నేను వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడాను హ్యాపీ బర్త్డే అన్నారు. As Bhagavan started there this morning, everyone said, Happy నేను birthday. ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. Bhagavan is always happy. కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు? Why specially to be happy today? హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి. You can greet anyone saying happy birthday if he is నాకు not ఎప్పుడు happy. హ్యాపీగానే ఉండేటువంటి వాడు. Bhagavan is always happy. కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు. Happiness is not in the exterior. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. Happiness lies in the union with God. కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ. You will be happy in the company of God. అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వుల యందు ఉంటున్నది. Such divinity is present in everyone. దానికి బీద రైతు అనేటువంటి భేదములు లేదు. It has no considerations like poor and rich. అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే. The same spirit of the self is present uniform in everybody. అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి. Worship the divinity. అందరినీ ప్రేమించండి. Love all. తప్పు లేదు. Nothing wrong in it. కానీ ఎట్టి ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ. What sort of love? Selfless love. దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటుంది. That love which is beyond body attachment is present everybody. దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది. This body attachment is narrow-mindedness. ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము. It is a connection between body to కానీ body. భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. The relationship between you and God is heart to heart, love to love. కనుక మీరు ప్రేమతో చూడాలి. Therefore, it should be relationship between love to love. ఈనాడు Today, ఎవ్వరికి నేను ఇన్విటేషన్ పంపలేదు. Bhagavan has not sent నేను ఎప్పుడు invitation. ఇన్విటేషనే వేయించను. In fact, invitations are not printed. కానీ either. ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము. All of you are here. Why? Your love for Bhagavan brought you here. ఇంతమంది ప్రేమకు నేను పాత్రుని కావటం ఎంత ఆనందము. It's a matter of bliss to think that how Bhagavan won your ఇంటిలో heart. ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది. In fact, some do not deserve the love of their parents. కానీ లోకంలో ఇంతమంది ప్రేమకు నేను పాత్రులు కావటం అనేటువంటి అదే నిజమైన దైవత్వము. The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world. రతిహి లోకో రతిహి, లోకమంతా దీనిని రతించారు, ప్రేమించారు. In fact, the whole world loves him. ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు, రాని కోట్లో ఎంతమందో ఉంటున్నారు. Not merely those who are here, there are crores of people outside who could not ఇంతమంది be here. ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము. The divinity lies, the secret of divinity is to win the hearts of పిల్లల the మొదలుకొని humanity. పెద్దల వరకు, వృద్ధులు మొదలుకొని వయసు వారికి వరకు ఒకే ప్రేమని. The young and old, rich and poor have the same love. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారములు ఎంతో ఉంటున్నాయి. In the evening also we have birthday celebrations. కనుక ఇప్పటికే మీ కాలం తీరిపోయింది. In fact, you have waited for long. కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను. Bhagavan wants that you need some rest now.
ఎంతైనా పొట్ట ఉంటుండాలి. Yes, you have got to eat. ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది. Human stomach is a petrol tank that requires చాలా petrol. మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు. Many people have been here gathering right from 2 o'clock. కనుకనే మీరు వెళ్ళి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ Better you go and think what all Bhagavan said. ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి. Be courageous enough and develop ఆ self-confidence. ప్రామిస్ నువ్వు చేయి, అదే నీ యొక్క ప్రమాణము. Take this oath today that you will be more and more self-confident. నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పలుకు. Have all the courage that you have self-confidence. దైవాజ్ఞను శిరసా వహించు. Follow the command of God సర్వము నీకు సిద్ధిస్తుంది, and everything will follow you. సర్వము నీకు ఫలిస్తుంది, And everything will సర్వదీని fructify విజయాన్ని పొందవచ్చును. and you will be successful. భజన బినా సుఖ శాంతి నహీ, शांति नहीं, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా శాంతి నహీ, जप जान बिना संयोग नहीं, जप ज्ञान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपन नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन शांति नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं।